Hello everybody. Hi, how are you all? సీరియల్ నటి కరుణా భూషణ్ కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా నటించారు. హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో కూడా యాక్ట్ చేశారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలో తమన్నాకు, శంకర్ దాదా ఎంబీబీఎస్, నిన్నే ఇష్టపడ్డా, మంత్ర, మాస్ ఇలాంటి సినిమాల్లో కీలక పాత్రలు వహించారు. అయితే వెండితెరపై పెద్దగా విజయం సాధించలేకపోయినా కూడా బుల్లితెర ఆడియన్స్ ని మాత్రం బాగానే ఆకట్టుకున్నారు. కరుణా భూషణ్ యువ సీరియల్ తో బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క సీరియల్ తోనే ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నారు. అలాగే విహారీ అనే ట్రావెలింగ్ షో ద్వారా కూడా ఎంతో మందిని ఆకట్టుకున్నారు. అయితే అక్కడి నుంచి బుల్లితెరపై కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చారు. మొగలి రేఖలు, శ్రావణ సమీరాలు, పసుపు కుంకం, అభిషేకం ఇలా చెప్పుకుంటూ పోతే బుల్లితెరలో చాలానే సీరియల్లో నటించారు కరుణా భూషణ్. అయితే గత కొద్ది రోజులుగా గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో ఉంటున్నారు. మళ్ళీ వైదేహి పరిణయం సీరియల్ తో ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రేక్ తీసుకొని 2009లో భరత్ భూషణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు కరుణా భూషణ్. వీళ్ళిద్దరూ ప్రేమించి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ ఇరువురికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే కరుణా భూషణ్ ని మిస్ అవుతున్నామంటూ గత కొద్ది రోజుల నుంచి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నా కూడా అయితే తనకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ని కూడా కరుణా భూషణ్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో తెలపలేదు. అయితే ఈ జూన్ 15న కరుణా భూషణ్ బర్త్డే సందర్భంగా గుడ్ న్యూస్ ని షేర్ చేశారు. పెళ్లైన దాదాపు 15 సంవత్సరాల తర్వాత తను మరోసారి తల్లి అయిందంట. పండంటి కవల పిల్లలకు జమ్మనిచ్చారు కరుణా భూషణ్.